పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. ధ్యానాన్ని ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయి. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. మిమ్మల్ని బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనులుగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న గొప్పతనం మరుగున పడుతుంది. మౌనం ఎప్పుడు అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. లేని వాడివని ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే ఉన్నవాడు పడే బాధల కన్నా లేనివాడు పడే బాధలు తక్కువే. పెదవులు అబద్ధం చెప్పవచ్చు, ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఓపిక పట్టేవాడు ఎప్పుడు ఓడిపోడు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడలాంటిది. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. ధనం ఉన్న చోట బంధం భేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వమే నీదైతే అది నీ చుట్టూ ఉన్న వారి మనస్సును దోచుకుంటుంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏది మనది కాదు, ఏది మనతో రాదు, ఒక్క మనం చేసిన పుణ్యం తప్ప. అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వాడే. మనల్ని మనమే అందులో చూసుకుంటాము. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. ఈ జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే మీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడు మీకు దూరం పెడుతుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా టైంని బట్టి ఆకులు, పువ్వులు, పండ్లు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. మాట ఇవ్వడానికి తొందరపడకు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి
వెనుకాడకు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. మీరు అనుకున్న లక్ష్యానికి మీకు మధ్య కేవలం భయం మాత్రమే ఉంది. ఆ భయాన్ని ఓడిస్తే మీరు అనుకున్నది ఏదైనా సాధిస్తారు.